హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ సంబంధించి ఏప్రిల్ 1 అండ్ 2 కరెంట్ అఫైర్స్ చూస్తాం. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు ఫస్ట్ అంశం వచ్చేసి పాలిటీ అంశంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో మనకి 10 మంది ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం జరిగింది. మనకి 10/60 60లో భాగంగా 10 మంది ఏకగ్రీవం అనేది కావడం జరిగింది. మరి ఇట్లా ఏకగ్రీవం అనేది కావచ్చా అని చెప్పేసి అంటే పోటీ లేదు కాబట్టి ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ఎన్నికలు ఏకగ్రీవం కొత్తనా అంటే కాదు. పెమాఖండ్ మనకి 2011, 14, 2024 ఎన్నికల్లో ఏకగ్రీవం అయితే కావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి 1952 ఎన్నికల్లో మనకు దేశంలో 28 ఎంపీలు అండ్ 209 ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవం కావడం జరిగిందంట. ఓకే, ఇది ఒక అంశం అంటే కావచ్చా లేదా అని చెప్పేసి చూస్తే కావడం జరిగింది. రాష్ట్రాల రుణ పరిమితి అంశంపై రాజ్యాంగ ధర్మాసనం. మనం రాజ్యాంగ ధర్మాసనం అంటే 145 సబ్ క్లాస్ 3 ప్రకారం మనకి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తుంది సుప్రీంకోర్టు. ఓకే, సిజేఐ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల రుణ పరిమితి అంశంపై 131 ఆర్టికల్ కింద కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సెంటర్ వర్సెస్ స్టేట్ అనేది మనకి 131 ఆర్టికల్ చెప్తుంది. అక్కడ సుప్రీంకోర్టు మనకి 5 మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఏర్పాటు చేయడం 145 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం కేంద్రం విధించిన ఈ రుణ పరిమితి ఆంక్షలు అనేవి ఆర్థిక సమైక్య విధానంకి ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి కేరళ ప్రభుత్వం యొక్క వాదన. మనకి యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే ఈ ఆర్టికల్ 293 ఉల్లంఘన జరుగుతుంది. మరి 293 ఏం చెప్తుందంటే రాష్ట్రాలు రుణం తీసుకోవడం గురించి చర్చిస్తుంది. ఆర్టికల్ 293 మనం గుర్తుపెట్టుకోవాలి. 293 అనేది రాష్ట్రాలు రుణం గురించి మాట్లాడుతుంది. మళ్ళీ 293 సబ్ క్లాస్ 1 అనేది మనకి ఏం చెప్తుందంటే రాష్ట్రాలు భారత భూభాగ పరిధిలో రుణాలు తీసుకోవచ్చు అనే అంశం మనకి చెప్పడం జరుగుతుంది. 293 సబ్ క్లాస్ 1 అనేది అంటే రాష్ట్ర సంఘటిత రుణ నిధిపై హామీ. అదేవిధంగా 293 సబ్ క్లాస్ 3 అనేది మనకి గతంలో తీసుకున్న రుణాలు పెండింగ్ ఉండి మళ్ళీ కొత్త రుణాలు తీసుకోవాలంటే మనకి కేంద్ర సమ్మతి అవసరం. అంటే గతంలో తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నప్పుడు మరి సెంటర్ అనేది అనుమతి అవసరం. ఎందుకంటే దేశ సార్వభౌమాధికారంలో భాగంగా ఈ సెంట్రల్ స్టేట్స్ని కూడా సెంట్రల్ అనేది ఆధీనంలో ఉంటుంది కాబట్టి కేంద్ర సమ్మతి కూడా అవసరం. కాబట్టి ఈ 293 సబ్ క్లాస్ 3 అనేది మనకి చెప్తుంది పర్మిషన్ అవసరం అని చెప్పి. ఇంకొకటి రెండోది ఏంటంటే FRBM యాక్ట్ 2003 మనకు చెప్తే మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాసెస్ ఎకనామీలో భాగంగా చూసినాం. ఈ జీడిపిలో భాగంగా మనకి 3.5% అనేది రుణాలు అని చెప్పేసి ఉండాలి. ఒకవేళ విద్యుత్ సంస్కరణ లాంటి అమలు చేస్తే కనుక మనకు 0.5% మనకు ఎక్స్ట్రా ఉండొచ్చు. అంటే మనకి 4% ఉండొచ్చు. అది మనకి FRBM యాక్ట్ చెప్తుంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 చెప్తుంది. రైట్, అది దానికి సంబంధించి 293 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. మనం 145 సబ్ క్లాస్ 3 గుర్తుపెట్టుకోవాలి. 131 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. ఎకనామీ చూస్తే మనకి ఎంఎస్ఎంఈ పేమెంట్స్. ఈ ఎంఎస్ఎంఈ సంస్థల నుండి మనకి గూడ్స్ అండ్ సర్వీస్ పొందిన కంపెనీలు అందుకు సంబంధించి చెల్లింపుల ఒప్పందం ప్రకారంపై 45 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి అంటే ఏప్రిల్ 1 నుంచి మనకి అమల్లోకి వస్తాయట. ఎంఎస్ఎంఈ సంస్థలకు సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ఉంటాయి కదా, అంటే గూడ్స్కి సంబంధించి వస్తువులకు సంబంధించి కావచ్చు, సర్వీస్ సంబంధించి కావచ్చు, ఏవైతే పొందిన సర్వీస్ కంపెనీలు ఉన్నాయో ఆ చెల్లింపుల ఒప్పందం ప్రకారంపై 45 రోజుల్లో పూర్తి చేయాలని. ఈ చెల్లింపులు ఆలస్యం అయితే కనుక ఆ మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు లభించదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆదాయ పన్ను మినహాయింపు అనేది లభించదు. ఓకే, మనకు కొన్ని ఛాంపియన్స్ పోర్టల్ అని, సమాధాన్ పోర్టల్ అని, ఓకే, మనకి ఈ ఎంఎస్ఎంఈల గురించి చెప్తాయి. ఇది ఎంఎస్ఎంఈ పేమెంట్స్ గురించి ఏప్రిల్ 1 నుంచి 2024 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చెల్లింపులు అనేది 45 డేస్లోనే కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ కానిచో మీద ఆదాయం పన్ను మినహాయింపు అనేది ఉండదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు 2023కి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకు అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఫైనాన్షియల్ 2024 నడుస్తుంది. ఇది 2023 కంప్లీట్ అయింది కాబట్టి మనకు కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. అందులో భాగంగా జిఎస్టీ వసూళ్ల రిపోర్ట్ వచ్చేసి మార్చ్ 2024 ఈ మంత్ వచ్చేసి మనకి జిఎస్టీ వసూళ్ళు 1.78 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇది రెండవ అత్యధికం. మన ఫస్ట్ అత్యధికం ఏదంటే 2023కి సంబంధించి
ఫైనాన్షియల్ ఫస్ట్ మంత్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ ఫస్ట్ అది మనకి హయ్యెస్ట్. ఇది 1.87. ఓకే, ఇదేమో 1.78 అయితే 1.87 అంతే. ఇది లక్షల కోట్లు, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్దేమో 2023 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ మంత్. ఓకే, 2023-24 సంబంధించి ఫైనాన్షియల్ ఎండింగ్ మంత్ వచ్చేసి మార్చ్ది సెకండ్ అత్యధికం. మనకి ఫైనాన్షియల్ 24 వార్షిక వసూళ్ళు వచ్చేసి మనకి 20 లక్షల కోట్లు. 22-23 పోలిస్తే మనకి 11% అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ నెలసరి సగటు వచ్చేసి మనకి 1.68 లక్షల కోట్లు. రిఫండ్ మినహాయించిన సౌకర్యం నికర ఆదాయం వచ్చేసి మనకి, అంటే రిఫండ్ పోగా మనకి నికర ఆదాయం వచ్చేసి 18.01 లక్షల కోట్లు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే 13% వృద్ధి రేటు. ఇక్కడ ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఏప్రిల్ 2023 ఏమో హైయెస్ట్ 1.87 లక్షల కోట్లు, సెకండ్ ఏమో మార్చ్ 2024 సంబంధించి 1.78 లక్షల కోట్లు. ఇక్కడ ఓవరాల్గా ఫైనాన్షియల్ చూస్తే వార్షిక వసూలు చూస్తే మనకి 20 లక్షల కోట్లు. ఓకే, మనకి 2023-24తో పోలిస్తే మనకి 11% అధికం. యావరేజ్ చూస్తే నెలసరి సగటు చూస్తే 1.68 లక్షల కోట్లు. అదేవిధంగా రిఫండ్ మినహాయించగా మనకు నికర ఆదాయం చూస్తే 18 లక్షల కోట్లు. ఈ ఫిగర్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఐడియా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూపీఐ లావాదేవీలు. మనకి ఫైనాన్షియల్ 2024 సంబంధించి ట్రాన్సాక్షన్స్ మనకు 13,300 కోట్లు సంఖ్య జరిగింది. దాంట్లో వాల్యూ వచ్చేసి ఏంటంటే 200 లక్షల కోట్లు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సాక్షన్ ఏంది, 13,000 కోట్లు అనేది సంఖ్య, అది ఫిగర్, నంబర్స్ అన్నీ జరిగినాయి. ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగినాయి. 13,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి. మరి ఆ 13,000 కోట్ల యొక్క వాల్యూ ఎంత అంటే 200 లక్షల కోట్లు. ఓకే, యూపీఐ లావాదేవీలు ఫైనాన్షియల్ 24 చూస్తే 23-24 సంబంధించి 199.89 లక్షల కోట్లు, అంటే 44% వృద్ధి రేటు. 199.89 లక్షల కోట్లు. లావాదేవీలు చూస్తే మనకి 13,100 కోట్లు. దాన్ని మనం 13,100 కోట్లు, అంటే మొత్తం 13,000 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 13,000 కోట్లు. ఓకే, రైట్. ఇది మనకి 57% వృద్ధి. ఇంకొకటి చూస్తే మనకి ఆగస్ట్ 2023 అనేది మనకి 1000 crores అనేది మార్కు దాటింది. ఎక్కడ దాటింది, ఆగస్టులో దాటింది. సో అట్లా మనకి లావాదేవీలు వచ్చేసి 13,100 కోట్లు, 57% వృద్ధి రేటు. తొలిసారి మనకు దాటింది ఏంటంటే ఆగస్టు. అదేవిధంగా మనకి ఇంకొకటి చూస్తే రక్షణ రంగ ఎగుమతులు ఫైనాన్షియల్ 2024 సంబంధించి 21,000 crores, 21,000 కోట్లు, ఆల్ టైమ్ హై. ఇది 32% వృద్ధి రేటు. ప్రైవేట్ వచ్చేసి 60%, మనకి డిపిఎస్యుఎస్ వచ్చేసి 40%. ఈ 21,000 crores మనకి ఎట్లా అంటే 40%, 60% డివైడ్ చేస్తే మొత్తానికి. ఓకే, రక్షణ రంగ ఎగుమతులు ఎంత అంటే మనకి 21,000 కోట్లు. ఓకే, లావాదేవీలు వచ్చేసి మనకి 13,100 కోట్ల ట్రాన్సాక్షన్ సంఖ్య జరిగితే 200 లక్షల కోట్లు అనేది వాల్యూ వచ్చింది. రైట్, ఇది మనం ఎకనామీ సంబంధించిన జిఎస్టీ వసూళ్ళు. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ, DGTA ఆర్బీఐ పరిశీలనలో ఉంది, ఇంకా ఏర్పాటు చేయలేదంట. అది ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ నియంత్రణ కోసం, ఏవైతే ఇల్లీగల్ యాప్స్ ఉంటాయి కదా దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ డిజిటల్ లెండింగ్ యాప్ల ధృవీకరణ. డిజిటల్ లెండింగ్ ఉంటాయి కదా యాప్స్ని ధృవీకరణ చేస్తుంది అది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి జిఐ ట్యాగ్స్ ఒకేసారి మనకు 60 రావడం జరిగింది, మంజూరు చేసింది జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నై మనకి హెడ్ క్వార్టర్ ఉంటుంది. మనకి ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో జిఐ ట్యాగ్స్ పొందడం ఫస్ట్ టైం మనకి. మొత్తం మీద ఇండియాలో ఇప్పటివరకు జిఐ ట్యాగ్స్ 635. ఓకే, అది మనకి హైయెస్ట్ ఏదంటే యూపీ 69. తర్వాత సెకండ్ వచ్చేసి మనకు తమిళనాడు, ఎందుకంటే తమిళనాడు అధిగమించింది యూపీ. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూపీ హైయెస్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒకే ప్రాంతం నుంచి ఎక్కువ అనుకుంటే వారణాసి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, మొత్తం 60 జిఐ ట్యాగులు వచ్చినాయి. 60 జిఐ ట్యాగులో భాగంగా మనకి యూపీ అనేది హైయెస్ట్ అని చెప్పేసి. ఓకే, మనం టాప్లో ఉంది యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
రైట్. నెక్స్ట్ మనకి ప్లూటో గ్రహము తమ రాష్ట్ర అధికార గ్రహం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం మనకి ప్లూటో అనేది తమ అధికారిక గ్రహం అంట. యాక్చువల్గా ప్లూటో అయితే మనకి 1930లో ప్లూటోను అరిజోనాలో లోవెల్ అబ్జర్వేటరీ క్లెడ్ టోంబాగ్ గుర్తించిండు. మనం జనరల్గా ఏం చేసినాం, ఆ ఉపగ్రహ గ్రహ హోదాని మనం అదొక గ్రహం కాదని చెప్పేసి దాన్ని హోదాని తొలగించుకున్నాం. 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనిట్ అని చెప్పేసి ఉంటాయి కదా, IAU, అది మనకి తొలగించడం జరిగింది 2006లో. యాక్చువల్గా అయితే 1930లో పాల్గొన్నారు. ఇక్కడ అరిజోనాలో లోవెల్ అబ్జర్వేటరీ క్లిడ్ టోంబాగ్లో అయితే కనుగొనడం జరిగింది అక్కడే. కాబట్టి వాళ్ళు మనకి ప్లూటోని అధికారిక గ్రహంగా అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికా రాష్ట్రంలో అరిజోనా కనుగొన్నది ఎప్పుడు అంటే 1930 ప్లూటోలో అరిజోనాలో లోవెల్ అబ్జర్వేటరీలో క్లిడ్ టోంబాగ్. ఓకే, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ యూనిట్. నెక్స్ట్ గ్లోబల్ జియోపార్క్ నెట్వర్క్ మనకి ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా కొత్తగా 18 సైట్లకి ఆమోదించింది యునెస్కో. గ్లోబల్ జియోపార్క్ నెట్వర్క్ అనేది మనకు కొత్తగా 18 సైట్లను ఆమోదించింది యునెస్కో. ఇక్కడ మనకి చైనా, బ్రెజిల్, క్రొయేషియా, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, హంగేరీ, డెన్మార్క్, పోలాండ్ల నుండి ప్లస్ బెల్జియం, నెదర్లాండ్ జాయింట్గా. అట్లా దీనిలో జియో పార్కుల సంఖ్య ఏంటంటే 213 పెరిగిందంట. 45 దేశాలలో విస్తరణ. ఈ జియో పార్క్ అనేది భౌగోళిక ప్రాముఖ్యత. ఇండియాలో మనకి 0. మధ్యప్రదేశ్ డైనోసార్ శిలాజ నేషనల్ పార్క్ బాగు కోసం ప్రయత్నాలు చేస్తున్నామా. గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ అని చెప్పేసి. ఇటీవల మనకు బాగులో బిల్లులు పూజించే రాతి దేవత ఏది, డైనోసార్ శిలాజం అని చెప్పేసి, గుడ్డు అని చెప్పేసి నిరూపించడం జరిగింది. అది బిల్లులకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. బాగులో బిల్లులు. భారత్ గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ సభ్య దేశంగా చేరింది. బట్ సైట్ అయితే లేదు ఇప్పటిదాకా. 0 సైట్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా అయితే 18 సైట్లను గుర్తించింది యునెస్కో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి కొన్ని దేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో జియో పార్క్ సంఖ్య వచ్చేసి మనకి 213 పెరిగినాయి. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ. రాధాకృష్ణ ఉన్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్సవాలను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ప్రారంభించడం వ్యతిరేకిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం మలయాళ రచయిత రాధాకృష్ణన్ రాజీనామా చేయడం జరిగింది. అందుకు వార్తల్లో ఉంది మనకి ఆర్ట్ అండ్ కల్చర్. కారణం ఏంటంటే సాహిత్యం గురించి అవగాహన లేని వ్యక్తులతో ఉత్సవాలు ప్రారంభించడం స్వయం ప్రతిపత్తి గల అకాడమీ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి అని రాజీనామా చేసిందంట. మనకి సాహిత్య అకాడమీ అనేది జనరల్గా 1954లో ఏర్పడుతుంది. ఇది ఢిల్లీలో రవీంద్ర భవన్లో ఉంది. అధ్యక్షుడు వచ్చేసి మాధవ్ కౌశిక్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు దాంట్లో సభ్యులైన మలయాళ రచయిత రాధాకృష్ణ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం రిటోనావిర్. ఈ రిటోనావిర్ అనేది అంతరిక్షంలో తయారు చేసిన HIV డ్రగ్. ఇక్కడ కాలిఫోర్నియాకు చెందిన వర్ధా స్పేస్ ఇండస్ట్రీస్. ఇది వర్ధా స్పేస్ ఇండస్ట్రీ తయారు చేసింది రిటోనావిక్. రైట్. అంతరిక్షంలో తయారు చేసిన HIV డ్రగ్. కాలిఫోర్నియాకు చెందిన మనకి వర్ధా స్పేస్ ఇండస్ట్రీ తయారు చేసింది. ఇది HIV మందులతో కలిపి ఇవ్వబడుతుందంట. రిటోనావిక్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. HIV డ్రగ్ ఎక్కడ, అంతరిక్షంలో, కాలిఫోర్నియాకు చెందిన వర్ధా స్పేస్ ఇండస్ట్రీ. నెక్స్ట్ స్టార్గేట్ AI సూపర్ కంప్యూటర్. మైక్రోసాఫ్ట్ ప్లస్ ఓపెన్ AI సంయుక్తంగా తయారీ కోసం ఒప్పందం 2028 నాటికి 100 బిలియన్స్. ఏంటిది? స్టార్గేట్ AI సూపర్ కంప్యూటర్ మనకి మైక్రోసాఫ్ట్, ఓపెన్ AI కలిసి సంయుక్తంగా తయారీ కోసం ఒప్పందం చేసుకుని 2028 నాటికి మనకి స్టార్గేట్ అనే AI సూపర్ కంప్యూటర్ తయారవుతుంది. రైట్. బందీ ఏనుగు అంటే రవాణాకి బదిలీకి ఉపయోగించే ఈ బందీ ఏనుగు నియమాలు 2024 సంబంధించి మనకు WPA 1972 వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి అడవి బందీ ఏనుగుల వ్యాపారం నిషేధం,
2022 చట్ట సవరణ, బందీలుగా ఉన్న ఏనుగుల రవాణా అనుమతి. చట్ట సవరణ ఏంది, అక్కడ 2022లో బందీలుగా ఉన్న ఏనుగులు రవాణా అనుమతి ఉండేది. 2024 రూల్స్ నోటిఫై చేసి యజమాని నిర్వహించలేని స్థితి ఉన్నప్పుడు, అదేవిధంగా ఏనుగు ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన సంరక్షణ కలిగి ఉండే పరిస్థితి, స్టేట్స్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో, ఆమోదం లేదా తిరస్కరణతో, ఇట్లా బదిలీకి ముందు ఏనుగు యొక్క జన్యు ప్రొఫైల్ ఘన సూచన చేసి మొబైల్ యాప్లో నమోదు చేయాలి. ఓకే, అది WIA డెవలప్ చేసింది. కేరళ ఇటీవల మనకి జెనెటిక్ ప్రొఫైల్ చేసింది ఈ ఏనుగులకు సంబంధించి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బందీ ఏనుగు నియామకాలు 2024 సంబంధించి నోటిఫై చేయడం జరిగింది. అంతకుముందు బందీలుగా ఉన్న ఏనుగుల రవాణా అనుమతి ఉండే. ఇప్పుడు ఏం చేసిందంటే ఎవరైతే యజమాని నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నెక్స్ట్ ఏనుగులు ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన సంరక్షణ కలిగి ఉండే పరిస్థితి కల్పించినప్పుడు, స్టేట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి లభించినప్పుడు మాత్రమే మనకి రవాణా చేయడానికి అనుమతి. ఇది మనకి ఏనుగు బందీ రవాణా నియమాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. నెక్స్ట్ సెన్నా స్పెక్టాబిలిస్. సెన్నా స్పెక్టాబిలిస్ ఇదేంటిదంటే అలంకార చెట్లుగా పరిచయం చేయబడిందట దక్షిణ మధ్య అమెరికా. అలంకార చెట్లు, డెకరేటివ్ లెగ్యుమినేసి కుటుంబం అంట. మృదుమలై టైగర్ రిజర్వ్ నుండి తొలగించారు మనకి ఎక్కువ ఆక్రమణ కారణంగా. తమిళనాడు ఏంటివి, మృదుమలై టైగర్ రిజర్వ్ నుండి తొలగించారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సెన్నా స్పెక్టాబిలిస్, సెన్నా స్పెక్టాబిలిస్. నెక్స్ట్ మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో మనకి ఆహార సంక్షోభం. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఆహార సంక్షోభం వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే జింబాబ్వే, జాంబియా, మాలవి. జింబాబ్వే, జాంబియా, మాలవి. జాతీయ విపత్తు ప్రకటన, కారణం కరువు. మనకి ఆయిల్ స్పిల్, కరేబియన్ సముద్రం, ట్రినిడాడ్ అండ్ టొబాకో, డెంగ్యూ. ఓకే, రీసెంట్ మనకి ఏంటంటే ఆయిల్ స్పిల్ కారణంగా మన ట్రినిడాడ్ అండ్ టొబాకోలో ఎమర్జెన్సీ, డెంగ్యూ కారణంగా పెరులో ఎమర్జెన్సీ, రెగ్జాన్స్ ద్వీపం అగ్నిపర్వతం వల్ల దక్షిణ ఐస్లాండ్లో ఎమర్జెన్సీ. ఇట్లా మనకి ఈ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఆహార సంక్షోభం ఏర్పడడం వల్ల జాతీయ విపత్తు ప్రకటించేళ్ళు, కారణం కరువు. అది దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. జింబాబ్వే, జాంబియా, మాలవి. జింబాబ్వే, జాంబియా, మాలవి. రైట్. అయితే ఇట్లాంటి ఎమర్జెన్సీలు కూడా మనకి ఇక్కడ అంటే ఆయిల్ స్పిల్ కారణంగా ట్రినిడాడ్ అండ్ టొబాకో, డెంగ్యూ కారణంగా పెరులో ఎమర్జెన్సీ, రెగ్జాన్స్ ద్వీపం అగ్నిపర్వతం బద్దలవడం వల్ల దక్షిణ ఐస్లాండ్లో ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023కి సంబంధించి ముగింపు కార్యక్రమం వచ్చేసి రోమ్ ఇటలీలో ఓకే FAO నిర్వహిస్తుంది. అక్కడ మార్చ్ 2021 సంబంధించి UNGA తీర్మానం, ఇండియా తీర్మానం ప్రవేశపెట్టింది 70 దేశాల మద్దతుతో. ఇప్పుడు మార్చ్ 2021 సంబంధించి 21లో 2024లో మనకి అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం క్యామెల్లిడ్స్ తీర్మానం ప్రతిపాదన బొలీవియా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. బొలీవియా తీర్మానం ఎవరు, బొలీవియా. మనకు FAO మనకి IC 2024ను రోమ్లో అధికారికంగా ప్రారంభించిందంట. 2024 సంబంధించి రోమ్లో అధికారికంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023కి సంబంధించి ముగింపు కార్యక్రమం రోమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ రొమేనియా, బల్గేరియా ఇవి రెండు దేశాలు స్కెంజన్ ట్రావెల్ జోన్, మనకి యూరోప్ యొక్క వీసా రహిత ప్రయాణంగా ఇవి జాయిన్ అయినాయి. అంటే ఫ్రీ ట్రేడ్ ఉన్న వాటికి వీసా రహిత ప్రయాణం ఉంటుంది మనకి. ఫ్రీ ట్రేడ్ మనం ఫారెన్ ట్రేడ్లో భాగంగా మాట్లాడుకున్నాం. ఫ్రీ ట్రేడ్ అనేది కొన్ని దేశాల మధ్య కూటమి ఏర్పడినప్పుడు ఉంటాయి. అట్లా మనకి EUలో మనకి 27 దేశాలు ఉన్నాయి కదా. 27th కంట్రీ వచ్చేసి మనకి క్రొయేషియా. ఇక్కడ 2 కంట్రీలు యాడ్ అయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి 29. అదేంటంటే రొమేనియా అండ్ బల్గేరియా. 31st March 2024 సంబంధించి బల్గేరియా, రొమేనియా పార్షియల్లీ జాయిన్ అయ్యాయంటే బై ఎయిర్ అండ్ సీ, ఓన్లీ వాయు మార్గం ద్వారా, సముద్ర మార్గం ద్వారా, నాట్ ల్యాండ్ క్రాసింగ్, అంటే భూ మార్గం ద్వారా లేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పాక్షికంగా అంటాం, అందుకే పార్షియల్లీ జాయిన్డ్. సో ఇప్పుడు స్కెంజన్ ఏరియాలో లేని దేశాలు EU దేశాలు ఐర్లాండ్, సైప్రస్.
ఏంటి ఐర్లాండ్, సైప్రస్. స్కెంజన్ ఏరియాలో ఉన్నాయి. స్కెంజన్ అంటే ఏం లేదు, మనకి ఫ్రీ ట్రేడ్ సంబంధించి ఒప్పందము. అంటే పాస్పోర్ట్ లేకుండా, అంటే వీసా లేకుండా కూడా చేసుకోవచ్చు ట్రేడ్. అట్లా స్కెంజన్ ఏరియాలో ఉన్న 4 EU కాని దేశాలు ఏమి ఉన్నాయంటే, అంటే EUలో లేను కానీ స్కెంజన్లో ఉన్నవి. అవేంటి? స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచెన్స్టైన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఫిన్లాండ్ అనేది 31 కంట్రీ నాటోలో. ఓకే, స్వీడన్ అనేది మనకు తరచూ కంటే తెలుసు మనకు. ఇక్కడ ఏమొచ్చిందంటే స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచెన్స్టైన్ అనేవి స్కెంజన్ ఏరియాలో ఉండి EUలో లేని దేశాలు. ఈఫ్టా కంట్రీస్ మనకు, అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్. మనకు రీసెంట్గా ఇండియా ప్లస్ ఎఫ్టా అనేది ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకుని టెఫా, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఓకే, 10th March 2024 సంబంధించి USD 100 బిలియన్స్ FDI స్టాక్, 1 మిలియన్ ప్రత్యక్ష ఉపాధి నెక్స్ట్ 15 years వరకు. ఏంటిది? ఇండియా ప్లస్ EFT ఒప్పందం జరిగింది కదా, అది 10th March 2024 సంబంధించి. ఇక్కడ ట్రేడ్లో భాగంగా USD 100 బిలియన్స్ FDI స్టాక్ ప్లస్ 1 మిలియన్ ప్రత్యక్ష ఉపాధి కల్పించాలి. ఇది నెక్స్ట్ 15 సంవత్సరాల్లో చేసుకోవాలి మనము. అండ్ ఎఫ్టా కలిపి ఒప్పందం చేసుకున్నాం. ఇక్కడ మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, రొమేనియా, బల్గేరియా స్కెంజన్లో భాగంగా చేరినాయి. ఇంత 27 కంట్రీస్ ఉన్నాయి. ఈ ట్రెండ్ చేరడం వల్ల 29 కంట్రీస్ అయినాయి, బల్గేరియా, రొమేనియా. అదేవిధంగా స్కెంజన్లో ఉండి EU దేశాలు కానివి కూడా 4 ఉన్నాయి, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచెన్స్టైన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఓన్లీ ఎఫ్టా కంట్రీస్ మాత్రమే. ఎఫ్టా అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇంకొకటి జర్మన్లో గంజాయి చట్టబద్ధత. పెద్దలు మనకి 25 years గంజాయిని వినోదం కోసం తమ వద్ద ఉంచుకోవచ్చు. ప్రతి వ్యక్తి 3 గంజాయి మొక్కలు సొంతంగా పెంచుకోవచ్చు. ఇక్కడ మనకు 18 సంవత్సరాలు లాభేతర గంజాయి క్లబ్లలో చేరవచ్చు. క్లబ్ సంఖ్య మనకి 500 మించరాదు. ఇట్లాంటి అంశాలు మనకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఈ వ్యక్తిగతంగా రోజుకు 25 గ్రాములు, అదేవిధంగా గరిష్టంగా నెలకు 50 గ్రాములు మాత్రమే కొనొచ్చట 80+ ఏజ్ వాళ్ళు. జర్మనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గంజాయి. 1 వెహికల్ 1 ఫాస్టాగ్. 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అనేది మనకి 1st April 2024 నుంచి అమల్లోకి వస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించి మనకు. ఈ ఫాస్టాగ్ అనేది మనకు జనరల్గా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఓకే, ఆటోమేటిక్గా మనకు తెలుసు ఫాస్టాగ్ అనేది వెహికల్స్ పోయినప్పుడు అక్కడ ఆపితే ఆటోమేటిక్గా టోల్ కలెక్షన్ అనేది అయిపోతుంది. ఆపరేటెడ్ బై NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 2016 నుంచి చేస్తుంది. ఇది మనకి ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, అంటే RFID అనే టెక్నాలజీ ఉపయోగించి టోల్ పేమెంట్ చేస్తుందట. టోల్ పేమెంట్ సేవింగ్ అకౌంట్ ఆర్ ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID. ఓకే, 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అనేది మల్టిపుల్ వెహికల్స్ 1 ఫాస్టాగ్ ఉండే ఇంతకుముందు, 1 వెహికల్ మల్టిపుల్ ఫాస్టాగ్ ఉండే. సో దాన్ని ఇప్పుడు ఏం చేసినామంటే 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అని చెప్పేసి చేయడం జరిగింది. 1st April నుంచి అమలు. నెక్స్ట్ బిజయ్ ఛేత్రి. ఈ బిజయ్ ఛేత్రి మనకి లాటిన్ అమెరికాల క్లబ్లో ఒప్పందం కూర్చుకున్న తొలి భారతీయ ఫుట్బాల్ ఆటగాడు. ఉరుగ్వే కోలాన్ ఫుట్బాల్ క్లబ్. రీసెంట్ మనకు సునీల్ ఛేత్రి 150 మ్యాచెస్ ఫస్ట్ ఇండియన్. ఏంది? సునీల్ ఛేత్రి మనకు 150 మ్యాచ్లు ఫస్ట్ ఇండియన్. మన రీసెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. సో ఇప్పుడు ఏంది, మనము బిజయ్ ఛేత్రి అనేది ఉరుగ్వే కోలాన్ ఫుట్బాల్ క్లబ్లో భాగంగా తొలి భారతీయుడు. అమెరికా క్లబ్లో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయుడు. రైట్. నెక్స్ట్ యూత్ బాక్సింగ్ ప్రపంచ కప్ 2024. హోస్ట్ వచ్చేసి మనకు మాంటెనిగ్రో. ఫస్ట్ రష్యా 8 గోల్డ్, సెకండ్ ఇండియా 5 + 9 + 12. సెకండ్ ఇండియా మనకు 5 వచ్చినాయి, +2 + 9 + 12 26 మెడల్స్ కంప్లీట్గా. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మనకి థర్డ్ వచ్చేసి పోలాండ్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రష్యా 8 గోల్డ్, సెకండ్ వచ్చేసి ఇండియా, అక్కడ 5 మనకి ఇండియా గోల్డ్ వచ్చినాయి కదా, అవి చూసుకోవాలి మనం. రైట్. చెంచల్ అని చెప్పేసి ఒకటి, చెంచల్ చౌదరి. రెండవది నిఖిత, మూడవది పార్థవి, నాలుగవది ఆకాంక్ష, ఐదవది బ్రిజెస్టమ్మ. చెంచల్ మనకి ఉమెన్, అందరూ ఉమెనే. ఇక్కడ బ్రిజెస్టమ్మ మనకి మెన్. చెంచల్, నిఖిత, పార్థవి, ఆకాంక్ష, బ్రిజేష్.
చెంచల్, నిఖిత, భార్గవి, ఆకాంక్ష, బ్రిజేష్ వీళ్ళకు 5 రావడం జరిగింది. యూత్ బాక్సింగ్ ఛాంపియన్ ప్రపంచ కప్ 2024. చెంచల, భార్గవి, ఆకాంక్ష, నిఖిత, బ్రిజేష్. మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ 2024 బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాపై. రీసెంట్ మనకు ఇదే జోడీ ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్లో గెలుచుకుంది. జోడీ కదా, బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ డబుల్స్. జకోవిచ్ మనకి సెర్బియా టెన్నిస్ ఆటగాడు, పెద్ద వయసులో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ 36 years 321 days అట. రోజర్ ఫెదరర్ రికార్డు అధిగమించి, అంటే పెద్ద వయసులో నంబర్ 1 ర్యాంకర్గా ఉన్నారు ఎవరంటే జకోవిచ్, సెర్బియా టెన్నిస్ ఆటగాడు. నెక్స్ట్ అర్జున్ టీఎస్ FIDE చెస్ ర్యాంకింగ్లో ఇండియా నుండి ఫస్ట్ ర్యాంకు, వరల్డ్ 9th, సెకండ్ వచ్చేసి విశ్వనాథ ఆనంద్. ఫస్ట్ ఎవరంటే అర్జున్, తెలంగాణ. నెక్స్ట్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డు 2024 ప్రొఫెసర్ మీనా చందా, ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డు 2024. హాకీ ఇండియా 6వ వార్షిక అవార్డు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? హార్దిక్ సింగ్. ఇది ఇంపార్టెంట్. హాకీ 6వ వార్షిక అవార్డు మనకి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హార్దిక్ సింగ్. మెన్లో వచ్చేసి సలీమా టెట్, ఉమెన్లో వచ్చేసి 25 లక్షల నగదు. ఇక్కడ మనకి గోల్ కీపర్ వచ్చేసి PR బ్రిజేష్ అని, మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వచ్చేసి అశోక్ కుమార్. ఓకే, మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అశోక్ కుమార్. రైట్, ఇది హాకీ ఇండియా 6వ వార్షిక అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మనకు హార్దిక్ సింగ్ మెన్లో, సలీమా టెట్ అని ఉమెన్. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే బస్సేవరు డియోమాయ్ ఫాయే, సెనగల్ అధ్యక్షుడు బస్సేవర్ డియోమాయ్ ఫాయే. ఆఫ్రికాలో అత్యంత పిన్న వయస్కుడుగా రికార్డు 44 years. సెనగల్ ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం. షెఫాలి బి షరణ్ మనకి PIB ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్. రవికోత అస్సాం CSగా నియామకం. షెఫాలి బి శర్మ అనేది మనకి PIB యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్. రవికోత AP అస్సాం CSగా నియామకం. ఓకే, ఈ 3 సెనగల్ అధ్యక్షుడు ఎవరంటే బసిరావ్ డియామి ఫాయే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్ చూస్తే కచ్చ దీవు మనకి వార్తలో ఉంది. 1974లో భాగంగా కాంగ్రెస్ వదులుకుంది అని మోడీ Xలో పోస్ట్ చేయడం వల్ల మనకి కచ్చదీవ్ ఎక్కడ ఉంది అని చూస్తే వార్తల్లో ఉంది ఈ అంశం కచ్చదీవ్. కాబట్టి భారత్ శ్రీలంక మధ్య మనకి పాక్ జలసంధి, ఇక్కడ పాక్ జలసంధిలో ఉంది. ఇది మనకు 285 ఎకరాల విస్తీర్ణంలో జనావాసాలు లేని ప్రదేశం అంట. భారతదేశానికి తీరం నుండి మనకు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మనకు తాగునీటి వనరులు లేవు అట, అక్కడ జనావాసాలు లేవు కాబట్టి. ఎందుకు లేవు అంటే తాగునీటి వనరులు లేవు. ఇక రామేశ్వరానికి ఏమో ఈశాన్యంగా ఉందట. ద్వీపంలోని ఏకైక నిర్మాణం మనకి సెయింట్ ఆంథోనీ చర్చి. ఇది 1974 ఇండో శ్రీలంక సముద్ర ఒప్పందం. ఇందిరాగాంధీ కచ్చదీవును శ్రీలంకకి అప్పగించారు. మనకి భారతీయ మత్స్యకారులు అనుమతి ఇవ్వబడింది. సందర్శన, ఫిషింగ్ రైట్స్ లేదు. ఓకే, ఫిషింగ్ రైట్స్ అయితే లేవు. అప్పుడు ఒప్పందం చేసుకున్నది ఏంటంటే 1974లో ఇండియా శ్రీలంక సముద్ర ఒప్పందం చేసుకున్నది. కచ్చదీవును శ్రీలంకకు అప్పగించడం ప్లస్ భారతీయ మత్స్యకారులకు అనుమతి ఇవ్వబడింది. కేవలం సందర్శన, ఫిషింగ్ రైట్స్ లేవు అక్కడ. ఇది ఒప్పందం. అయితే 1976లో ఒప్పందం జరిగింది. మళ్ళీ ఏ దేశం ఇతర దేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో చేపలు పట్టకుండా నిషేధం విధించడం. బట్ కచ్చదీవు అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి రావడం వల్ల ఫిషింగ్ హక్కుల గురించి అనిశ్చితి ఉంది. అంటే మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో మనకి చేపలు పట్టకుండా నిషేధం విధించింది. కానీ మనకు కచ్చదీవులు ఏమైంది, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి రావడం వల్ల ఈ ఫిషింగ్ హక్కుల గురించి మనకి ఇప్పటిదాకా అదేవిధంగా అనిశ్చితి అయితే ఉంది. మనకు వార్తల్లో ఉంది కచ్చదీవు ద్వీపం. నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే AI కాంబర్, ఇరాన్ యొక్క ఫిషింగ్ వెజలాట నౌక ఇది AI కాంబర్. ఇందులో 23 పాకిస్తానీ జాతీయులు ఉన్నారు.
ఇండియా నేవీ కాపాడింది హిందూ మహాసముద్రంలో. ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్. ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్. ఆపరేషన్ సంకల్ప్ మనం ఇటీవల మనం చూసాం. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్లో భాగంగా, అందులో భాగంగానే ఇది ఆపరేషన్ సంకల్ప్. ఆపరేషన్ సంకల్ప్ కింద చాలా చేస్తుంది ఇండియన్ నేవీ. ఇక్కడ మనకి హిందూ సముద్రంలో ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్ మనకి ఇరాన్ యొక్క ఫిషింగ్ వెజల్ని, ఇందులో 23 పాకిస్తాన్ జాతులు ఉన్న దాన్ని కాపాడడం జరిగింది. ఐఎన్ఎస్ నేవీ కాపాడింది ఇరాన్ యొక్క ఫిషింగ్ వెజల్. ఐఏఐ కాంబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గగన్ శక్తి 2024 మనకి 1 ఏప్రిల్ నుండి 10 days అంట. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా యొక్క లార్జెస్ట్ ఎయిర్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తుంది పోఖ్రాన్ రాజస్థాన్. దేశంలో ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు పాల్గొంటాయట. ఓకే, ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనకి ఇది జరుగుతుంది. లాస్ట్ 2028లో జరిగింది. ఇండియా యొక్క లార్జెస్ట్ ఎయిర్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహణ మనకి పోఖ్రాన్ రాజస్థాన్. దేశంలో ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పాల్గొంటున్నాయి. ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, గగన్ శక్తి 2024 అనేది ఏప్రిల్ 1 నుంచి 10 days జరుగుతుంది. ఎయిర్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడంటే పోఖ్రాన్. ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పాల్గొంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి నిర్వహిస్తారు. 2018లో లాస్ట్ టైం జరిగినాయి. నెక్స్ట్ సైక్లోన్ గమాన్ అనేది ఉష్ణమండల తుఫాను దక్షిణ హిందూ మహాసముద్రంపై మడగాస్కర్ ప్రభావితం అవుతుంది. 18 మంది మరణించారు. ఓకే, సైక్లోన్ వార్తలు కూడా మనం నేర్చుకోవాలి. సైక్లోన్ గమాన్ అనేది ఉష్ణమండల తుఫాను దక్షిణ హిందూ మహాసముద్రంపై మడగాస్కర్ ప్రభావితం, 18 మంది మరణం ఇప్పటికి. నెక్స్ట్ తెలంగాణ సంబంధించిన అంశాలు. సింగరేణి రికార్డ్ ఏంటంటే ఫైనాన్షియల్ 2024 సంబంధించి 7 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందట సింగరేణి అనేది. మనకి ప్లస్ 4.3% అనేది పెరిగింది ఉత్పత్తి అనేది. సరఫరా మనకి 6.9 కోట్ల టన్నులు ప్లస్ 4.8 పెరిగింది. సరఫరా, ఉత్పత్తి పెరిగింది, సరఫరా పెరిగింది. 7 కోట్ల టన్నుల ఉత్పత్తి, సరఫరా ఏమో 6.9 కోట్ల టన్నులు. మనకి వార్షిక టర్నోవర్ వచ్చేసి, సంవత్సరం వార్షిక టర్నోవర్ వచ్చేసి 37,420 కోట్లు బొగ్గు ప్లస్ విద్యుత్ అమ్మకాలపై. దాదాపు 13% మనకి వార్షిక టర్నోవర్ అనేది వృద్ధి చెందింది. 13.2%. చూడండి, ఉత్పత్తి ఏమో 4%, 4.3%, సరఫరా ఏమో 4.8%, ఓవరాల్ వార్షిక టర్నోవర్ వచ్చేసి 13.2%. ఇది మనకి సింగరేణి రికార్డు ఉత్పత్తి 7 కోట్లు, అదేవిధంగా 6.7 కోట్లు, 37,420 కోట్లు 13%. ఓకే, 7 మిలియన్లు కూడా 7 కోట్లు అవుతాయి. 7 మిలియన్లు అంటే 70 మిలియన్లు అంటే 7 కోట్లు. నెక్స్ట్ కేటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తిలో మనకు జాతీయ రికార్డు ఏంటంటే ఇక్కడ 2023-24 సంబంధించి 12th యూనిట్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లో భాగంగా 85.54%. ఓకే, విద్యుత్ ఉత్పత్తి అనేది జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ. సెకండ్ ప్లేస్ వచ్చింది మనకి ఫస్ట్ ఒడిశా దార్లిపల్లి, అంటే మనది సెకండ్ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ఒడిశా దార్లిపల్లి ఎన్టీపీఎస్ మనకి 85.62% PLF, అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ మనది ఎంత 85.54, అదేమో 85.62. PLF అంటే ఏంటంటే సగటు సామర్థ్యం వినియోగం కొంత, సగటు సామర్థ్యం ఎంత అయితే వినియోగం యొక్క కొంత అని చెప్పేసి కొలత. పవర్ ప్లాంట్ ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తితో పోలిస్తే ఎంత ఉత్పత్తి చేసిందో చెప్పేదే నిష్పత్తి మనకి. దాని గరిష్ట ఉత్పత్తి చూస్తే ఎంత ఉత్పత్తి చేస్తుందో అది మనకి నిష్పత్తి అని చెప్పేసి చెప్పుకుంటాం. PLF ఇదొక సెకండ్ ప్లేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనము. భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ ప్లేస్, ఒడిశా దార్లిపల్లి ఎన్టీపీఎస్. ఓకే, అరుదైన కీన్ మొక్కలు ములుగు జిల్లా పాలంపేట మాత్రం పెరిగే అరుదైన వెదురు జాతి అంట. స్థానికంగా మనకు సాపతీగ బరిగే, ఇది సాపతీగ బరిగే అరుదైన కీన్ మొక్కలు. కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్ప్రేరకంగా కాడ్మియం. ఉత్ప్రేరకంగా ఏది వాడుతున్నామంటే కాడ్మియం. మనకి ఈ కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ అనేది హైదరాబాద్ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ అంట, హైడ్రోజన్ IICT. ఓకే, ఇది మనకి
ఏప్రిల్ సంబంధించిన ఏప్రిల్ సంబంధించిన ఫస్ట్ అండ్ సెకండ్ డేట్లకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ.